మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని విశ్రాంతి భవనం ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నడిబెల్లి విజితరావు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు మొండిచేయి చూపించారని, రైతులకు రుణమాఫీ చేయలేదని, వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదని, రైతులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని మాట్లాడారు. అని చెప్పి కాంట్రాక్ట్ల దగ్గర తీసుకుంటే వాళ్ళకు 7,000 కోట్లు అంటే దగ్గర 700-800 కోట్ల కమిషన్ వస్తుంది. అంటే ఏ పని చేసినా కూడా రైతులకు ఇస్తే ఏమొస్తుంది, వృద్ధులకు పెన్షన్లు ఇచ్చినా ఏమొస్తుంది, వీళ్ళందరికీ బడ్జెట్లో పెట్టుడు వరకే కానీ వాళ్ళకి ఇస్తే మాకేం రాదన్న ఉద్దేశంతో వాళ్లకు సొంత నాయకులకు, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, పార్టీ నాయకులకు కూడా కమిషన్ వచ్చే కార్యక్రమాలకు ఈ డబ్బులన్నింటినీ వచ్చిన డబ్బులను వాడుకుంటూ వాళ్ళు కమిషన్ తీసుకుంటారు తప్ప రైతులకు ఇవ్వవలసిన రైతు బంధు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 5,000 ఇచ్చిర్రు, వీళ్ళు 7,500 అన్నారు, 7,500 పోయింది, 6,000 అన్నారు, 6,000 పోయింది, 3 సార్లు ఎగ్గొట్టిర్రు. ఒక్కసారి అయితే 3 ఎకరాలకే ఇచ్చిర్రు. రేపు ఇవాళ కూడా వేస్తామని చెప్తున్నారు 1 ఎకరానికి. మళ్ళీ తర్వాత 20 రోజులకు అంటారు, మళ్ళీ తర్వాత 20 రోజులకు అంటారు. ఏదైతే వాళ్ళు కలబొల్లి మాటలు చెప్పి అబద్ధం ఆడి వేసినామని చెప్పుకోవడానికి ఇలా 1 ఎకరానికి వేస్తారు కావచ్చు అనుకుంటాను. మొత్తం మందికి వేసినామని చెప్తారు. వేసినామా లేదా ముఖ్యమంత్రి మాట్లాడే మాట అదే. మొన్న చెప్పారు, ఇంతకుముందు మన విజితరావు గారు పూర్తిగా వివరంగా చెప్పారు. రైతులు, ప్రజలు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయాలు బడ్జెట్ విషయంలో చెప్పారు. మేము చెప్పేది కూడా అదే. కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి అధిష్టానం అందరూ ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏదైనా కొంత చేసుడు, ఇట్లా ముట్టుడు చేసినామని చెప్పుకున్నాడు. రుణమాఫీ అన్నారు, అందరికీ చేస్తామన్నారు, కొంతమందికి ఇచ్చిర్రు, చేసినామన్నారు. రైతు బంధు 3 ఎకరాల్లోకి ఇచ్చినామన్నారు, 3 సార్లు ఎగ్గొట్టిర్రు. ఇవాళ కూడా అదే పద్ధతిలో చేస్తూ ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ మోసం చేసి ఓట్లు తీసుకున్నారు, మహిళలకు 2,500 ఇవ్వడం లేదు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం లేదు, వికలాంగులకు ఇవ్వడం లేదు, అందరినీ మోసం చేసి బడ్జెట్లో మాత్రం పైసలు చూపెడతా ఉన్నారు. మళ్ళీ ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు. ఇది ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ సొంత లాభాలకు పర్సెంటేజ్ వచ్చే వాటికి మాత్రం పక్కా పేమెంట్ ఇచ్చి పైసలు తీసుకుంటా ఉన్నారు, కమిషన్ లాభపడుతున్నారు. మరి ఇటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి పరిపాలనకు వచ్చేసి మరి ప్రతిసారి కూడా ప్రజలను మోసం చేసేటువంటి ఒక ఆలోచనతోనే ఈనాడు పరిపాలన కొనసాగిస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సుపరిపాలన అందించడం లేదు. కేవలం సమయ పరిపాలన మాత్రమే చేస్తుంది. ఏ సమయానికి ఆ మాట మాట్లాడడం, అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలా సమయ పాలన చేస్తుండ్రు. సుపరిపాలన ప్రజలకు అందిస్తా అని చెప్పేసి వచ్చేసి సమయ పాలన చేసేటువంటి రోజులు తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తుంటారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సుపరిపాలన అందించడం లేదు. వాళ్ళు పెట్టినటువంటి ప్రజాపాలన అనే అది కేవలం పార్టీ పాలనగా మారి కేవలం పార్టీల వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ యొక్క ఆశయాలను, వాళ్ళ యొక్క లక్ష్యాలను సాధించుకోవడానికి కోసం మాత్రమే ఈ రోజు పరిపాలన సాగిస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రజా పరిపాలన కొనసాగించడం లేదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, రైతుల గురించి అయితే చాలా విషయాలు చెప్పారు. మరి రైతులకే కాదు, ఇలా ఎవరికి కూడా వాళ్ళు న్యాయం చేయడం లేదు. కేవలం వాళ్ళు పెట్టినటువంటి 6 గ్యారెంటీలలో మరి ఏదైతే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారో, మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ల ముందు మా లక్షెట్పేటలో అయితే ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త ఇంటికి వెళ్ళి మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క మహిళ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డులు తీసుకొని ఇలా మున్సిపాలిటీలో మరి దండిగా ఓట్లయితే దండుకున్నారు. కానీ మళ్ళీ ఆ యొక్క 2,500 మాట ఏ వాడలో కూడా ఎక్కడ కూడా మాట్లాడతలేరు. కాబట్టి ఏదైతే వాళ్ళు ఓట్లు దండుకున్నారో మరి ఆ ఓట్లు దండుకున్న విధంగా ప్రజలకు వాళ్ళు చెప్పినటువంటి హామీలను తీర్చకపోతే ఖచ్చితంగా రేపు పొద్దుగాల ఇంకొక నెల రోజులో 2 నెలలు చూస్తారు ప్రజలు. ఆ నెల 2 నెలల తర్వాత ఖచ్చితంగా ఆ కార్యకర్తలను కావచ్చు, ఆ నాయకులను కావచ్చు, ఖచ్చితంగా గల్లబట్టి అడిగే రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను వెంటనే అమలు పరిచే దిశగా ఈనాడు ప్రభుత్వం ముందుకు పోవాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొక మేము మా పెద్దలు చెప్పారు, మొదలు గెలిచినాడు 100 రోజులు వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పేసి ఈ 100 రోజుల అవకాశం ఇచ్చిన తర్వాత ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క పౌరునికి ఏ విధంగా వాళ్ళు హామీలు ఇచ్చారో, ప్రతి మనిషికి ఏ విధమైనటువంటి స్కీములు ఇస్తామని చెప్పారో ప్రతి స్కీమ్ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఈనాడు లక్షపేట మున్సిపాలిటీ పరంగా కానీ మంచిర్యాల నియోజకవర్గ పరంగా కానీ ఉద్యమం చేయడం చేయక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజులలో వాళ్ళను ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ నమస్కారం. తోటి చూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ 1 ఎకరానికి వేసి 20 రోజులకు మళ్ళీ సెకండ్ పెడతా అని చెప్తున్నాడు. మోసంలో మహా మోసగాడు మన రేవంత్ రెడ్డి. మోసం చేయడంలో ఆయనను మించిన గనుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. రైతులందరూ కూడా గమనించాలి. ఆదిలాబాద్లో ఒక రైతు ఆయన కడుపులో నుంచి దుఃఖం వస్తుంది. ఆ ఒక వీడియో చూస్తే
హృదయం అంతా చలించిపోతుంది. ఎందుకంటే నేను ఏం చేయాలి, 3,80,000 పెట్టి నేను కౌలుకు తీసుకుని మక్కలు అమ్మమంటే ఇక్కడ ఎవరు కొనట్లేదు, తేమ శాతం అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను ఇది కొన్నట్టయితే నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఒక మీడియా ముఖంగా మీడియా వాళ్ళు కూడా పాపం రైతు మీరు ఏడవకంటే ఆయన లోపలికి వెళ్ళి వచ్చినటువంటి బాధను చూస్తుంటే, ఆ తీరును చూస్తుంటే హృదయం చలించిపోతుంది రైతుల బాధ అనేది. ఇది రేవంత్ రెడ్డి మా గారికి కనబడతలేదు. దయచేసి మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతులను మోసం చేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వము. 1 ఎకరానికి మట్టుకే ఇచ్చి దీని రైతు బంధును దులుపుకుంటాడు. దీన్ని అందరు గమనించి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలి. మా విజితరావు గారు చెప్పినట్టు బడ్జెట్లో లేని ఎక్కడికి వెళ్ళిస్తాడు? 3 సార్లు బడ్జెట్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడికి వెళ్ళి నెరవేరుస్తావని చెప్పి మేము ఈ సందర్భంగా లక్షపేట వేదికగా గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే బడ్జెట్లో 3వ బడ్జెట్, ఆ బడ్జెట్లో మరి వారైతే ఏదైతే ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించి మరి రైతులకు సంబంధించి అయితే పూర్తిగా నష్టం జరిగే విధంగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి రాబోయే కాలంలో రైతాంగం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిరంతరం కరెంటు, మరి రైతు బంధు అనుకొని ఏదైతే చెప్పిండ్రో ఆ హామీలను నెరవేర్చి రైతాంగం సంతోషంగా ఉన్న సమయంలో మరి రేవంత్ రెడ్డి గారు కల్లిబొల్లి మాటలు చెప్పి అనేక రకమైనటువంటి ఆశలు పుట్టించి దాని ద్వారా ప్రభుత్వానికి వచ్చి మరి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మా దగ్గర ఒక యాప్ ఉన్నది, అది రుణమాఫీ కానీ సభ్యుల యాప్. దానిలో 700 మంది సభ్యులు ఉన్నారు. రేపు రైతు బంధు కానీ యాప్. అంటే ఇట్లా అన్ని రకాలలో ఎక్కడైతే నష్టమవుతుందో వాళ్ళు ఒక సమిష్టిగా యాప్ ఓపెన్ చేసి దాని ద్వారా కొట్లాడే పరిస్థితులు వస్తున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇకనైనా మంచి మాటలు చెప్తా ఉంటే చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కూలగొట్టు, రాలగొట్టు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూలగొట్టుడు చూస్తున్నారు. మీరు ఏదైనా కొంచెము అటో ఇటో చేసి మరి చేద్దామనే ఆలోచనలు లేవు. పూర్తిగా నష్టం జరిపే విధంగా మరి కూలగొట్టుదాం, మరి సాధిస్తాం అనే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి ప్రభుత్వం చేస్తున్న విధానానికి పూర్తిగా రాష్ట్ర పార్టీ కానీ ఇక్కడ మన మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ పూర్తిగా వ్యతిరేకిస్తూ మరి ఏదైతే రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఉద్యమానికి మనం అందరం ఇంకా సంసిద్ధులమై మరి ఇంకా మన హక్కులను సాధించుకోవడానికి మన ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. వచ్చే నెల డిసెంబర్ అయితే 15,000 అన్నారు. అంటే వాళ్ళ మాటలలోనే డిసెంబర్లో ఇవ్వాలి. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లో ఇస్తేనేమో రైతు బంధు పైసలు వస్తాయి, తీసుకుపోయి న్యూ ఇయర్కి తగలబెడతారు, వైన్ షాప్లు కొడతాను, మందు తాగుతాను, దానికే పోతున్నాయి, గిట్లు ఇస్తాను, గట్లా తీసుకుంటున్నాను కాంగ్రెస్ వాళ్ళు అన్నమాట, రేవంత్ రెడ్డి అన్నమాట. అంటే డిసెంబర్లో ఇస్తున్నాం అని చెప్పారు. ఇవాళ నవంబర్ 20, ఇవాళ మార్చికి వచ్చింది. నవంబర్ అంటే మేము నవంబర్లో అన్నాడు వచ్చే నెల డిసెంబర్లో ఇస్తామని, ఇవాళ మార్చి 22. ఈ మార్చిలో అసలు ఈ మార్చిలో చూస్తే అన్ని కాలాలు చూసినాం మనం. ఎండాకాలం చూసినాం, వర్షాకాలం చూసినాం, చలికాలం చూసినాం. ఈ మార్చిలో అన్ని చూస్తున్నాం. పెట్రోల్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది, ఎన్నడూ లేని విధంగా ఆఖరికి ఇంట్లో సిలిండర్ కూడా కష్టమవుతుంది, అది కూడా షార్టేజ్ అవుతుంది. ప్రపంచ స్థాయిలో ఇజ్రాయెల్, ఇరాను, అమెరికా అన్ని వార్లు అవుతున్నాయి, కింద అవుతున్నాయి ఈ మార్చిలో. కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం వాళ్ళు చెప్పిన మాటలు నిలబెడుతున్నారు. రైతుల విషయానికి ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతి ఎకరానికి 15,000 అన్నారు సంవత్సరానికి. ఏమైంది? ఒక్కసారైనా ఒక్క ఎకరానికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారైనా ఒక్క ఎకరానికైనా ఒక సంవత్సరంలో 15,000 ఇచ్చిండ్రా? ఏ ఊర్లో ఇచ్చిండ్రో పోదాం పాడి. ఈ మంచిర్యాల నియోజకవర్గం తీసుకుందాం. ఏ ఊర్లో ఏ రైతుకి ఏ ఎకరానికి ఒక 15,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఇచ్చిండ్రా? వీళ్ళు ఇయ్యలే. 3 సార్లు ఎక్కొట్టింది ఇప్పటికీ. ఇవాళ ఇంత అని పేపర్లు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చిండు. ఆ ఇచ్చే పైసలు కంటే ఈ పేపర్ యాడ్లు ఎక్కువ అవుతాయి. గతంలో కేసీఆర్ గారు రైతు బంధు వేస్తే ఎన్ని ఎకరాలకు వేస్తుండ్రు, ఎంతమంది రైతులు లబ్ధి పొందుతుండ్రు, ఎన్ని వేల కోట్లు వస్తున్నాయనే విషయం చాలా క్లియర్గా ఉండేది. అదే కాదు, ఇక వీళ్ళ పద్ధతి కూడా చూస్తా అంటే రాను పోయిన బడ్జెట్కి ఈ బడ్జెట్కి
ఏదైతే అగ్రికల్చర్ కి కేటాయించిన పర్సెంటేజ్ ఉంటుందో అది కూడా తగ్గుతుంది. గతంలో 8.01% ఉండే, నిన్న బడ్జెట్ లా 7.15. అంటే కేటాయింపు తగ్గుతుంటే వీళ్ళకి ఎట్లా ఎక్కువ ఇస్తారు అంటే గతంలో 3 ఎకరాలకి ఇస్తే ఇప్పుడు ఆయన 1/2 ఎకరానికో ఇచ్చేటట్టున్నారు. ఇచ్చి తూతూ మంత్రంగా మేము ఇచ్చేసాం అనేటట్టున్నారు. రుణమాఫీ కూడా వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు మాకు తెలుసు రుణమాఫీ మొత్తం చేయాలంటే 50,000 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉన్న పార్టీ, ఆదాయం ఎట్లా పెంచుకోవాలో తెలుసు, పెంచుకున్న ఆదాయాన్ని ఎట్లా ప్రజలు ఖర్చు పెట్టాలో తెలుసు అన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మీటింగ్ పెట్టి వారు ముఖ్యమంత్రి హోదాలా 31,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి వారి ట్విట్టర్ హ్యాండిల్లో, వారి ఫేస్బుక్ లో వారు రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్ లో 30,000 కోట్లు అని చెప్పారు. ఆఖరికి 20,000 కోట్లు కూడా చేయలేదు. ఆ తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రి అంటారు కొన్ని పేర్లు తప్పు ఉన్నాయి అంటే కేసీఆర్ వేసినప్పుడు పేర్లు తప్పు ఉన్నాయి, కేసీఆర్ గారు వేసినప్పుడు అకౌంట్ నెంబర్ తప్పు ఉన్నాయి, అవేం తప్పు ఉన్నాయి, కొన్ని పేర్లు తప్పు ఉన్నాయి కూడా కొన్ని 1,000 కోట్లుగా డిపాజిట్ కాలే అంటే. అట్లా రుణమాఫీ కూడా ఎగనాగం పెట్టిండు. ఇక వడ్లకి ఇస్తా అని చెప్పిండ్రు బోనస్. సన్న వడ్లు, దొడ్డు వడ్లు ఏం చెప్పలే, వడ్లకు బోనస్ అన్నారు. మళ్ళీ ఏమైంది, దొడ్డు వడ్డు అది ఎక్కువ ఉంటే సన్న అయితే తక్కువ ఉంటే అని సన్న వడ్డు అన్నారు. అదేమన్నా చక్కగా ఇస్తారా, అది లేదు. సరే పండిన పంటన చక్కగా కొంటారా అంటే అది లేదు. అప్పుడేమో కేంద్రం కొనకపోతే మనం కొనాలన్నాడు ఈ ముఖ్యమంత్రి. మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కేంద్రం కొట్టలేదంటారు. ఇప్పటికి కూడా ప్రతిసారి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అక్కడ కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ గ్రామ స్థాయి నాయకుల వరకు మా డీసీఎంఎస్లు కానీ పిఎస్సిఎస్లు కానీ ప్రతి స్థాయిలో అధికారులు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతులు వడ్లు కొనేదాకా కళ్ళాలు మొత్తం ఖాళీ అయ్యి మొత్తం లారీలలో పోయేదాకా ఎవరు నిద్రపోయేటోళ్ళు కాదు. అప్పుడున్న ఏజెన్సీలు కూడా అక్కడే పడుకునేటోళ్ళు. ఇప్పుడు పోతే పోతుంది, పోకపోతే పోదు, నన్నేం చేయమంటావు, ఎవరినైనా నన్నేం చేయమంటావు, ఎక్కడ బాధ్యత లేదు. ఏ విధంగా చూసినా ఈ 3 బడ్జెట్లల్లా ప్రజలకు అర్థమైపోయింది ఏంటంటే 100% మోసం చేయాలని. ఇక మాట్లాడితే అంటే వీళ్ళు